నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. దేశంలో మరెక్కడా లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకొస్తుందని ప్రశ్నించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఎరువుల కృత్రిమ కొరత, దళార్ల పాత్రపై సమగ్ర దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఇచ్చేటువంటి యూరియా కోటాను తగ్గించలేదన్నారు. దీనిపై డిబేట్ కు, సీబీఐ విచారణకు సిద్ధమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో యూరియా కొరత పైన బీజేపీ పైన ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రామచంద్రరావు గారి మాటలేదో వారి మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే యూరియా కొరత పైన రాష్ట్ర ప్రభుత్వం కామెంట్ చేస్తుంది, ఏదైతే ఇవ్వాల్సినటువంటి కోట ఉందో ఆ కోట ఇవ్వడం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేశంలో యూరియా కొరత ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణలో ఎందుకున్నది. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ ఇచ్చినాము. రాబీలో ఇచ్చినాము, ఖరీఫ్లో ఇచ్చినాము, అదేవిధంగా రబీలో మిగిలి ఉన్నాయి, ఖరీఫ్లో కూడా ఎంత కావాలో అంత ఇచ్చినాము. ఇంకా కొంత ఇవ్వాల్సిన ఉన్నది, సీజన్ బాకీ ఉంది కాబట్టి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వాడకం ఎక్కువ జరిగింది. ఎందుకు జరిగింది ఎక్కువ వాడకం? ఏమవుతుంది? యూరియా వీళ్ళు తింటున్నారా, మింగుతున్నారా? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ పదే చెప్తున్నాను, మీరు యూరియా కొరత కృత్రిమంగా మీ యొక్క నాయకులే దళాలు చేస్తున్నారు యూరియా మీద. దీని మీద దర్యాప్తు చేయండి. దర్యాప్తు చేస్తే యూరియా ఎవరు డైవర్ట్ చేస్తున్నారు, ఎరువుల దుకాణాలకు రాకుండా రైతులకు ఎవరు మోసం చేస్తున్నారు అది స్పష్టంగా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వము రైతు పక్షాన ప్రభుత్వం, రైతు మిత్ర ప్రభుత్వం. మీలాగానే రైతు బంధు చేయడం కాదు, మీరు రైతులకు న్యాయం చేసేటోళ్ళం. మీరు రైతులకు ద్రోహం చేసేటోళ్ళు. మీరు పేపర్ల మీద మాత్రమే చూపెడుతున్నారు, కోట మాత్రం ఇవ్వట్లేదని చెప్పేసి తుమ్మల కామెంట్ చేసినట్టు. వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తారు. మేము చెప్తున్నాం కదా, దర్యాప్తు చేయమని చెప్పండి, లేకుంటే సిబిఐకి పర్మిషన్ ఇవ్వమని చెప్పండి, దర్యాప్తు చేస్తారు. మీకు దమ్ము లేదు దర్యాప్తు చేయడానికి, ఓన్లీ ఆరోపణలు చేస్తారు అంతే. ఈరోజు నేను తుమ్మల నాయకుని అడుగుతున్నాను, నేను గతంలో ఖమ్మంలో కూడా చెప్పాను, ఎక్కడ కూడా యూరియా కొరత లేదు దేశంలో, మీ దగ్గర ఎందుకున్నది? మీకు అది అదనంగా పోయిన రబీలో మిగిలిన తర్వాత కూడా ఖరీఫ్లో అన్ని సప్లై చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గుతున్నది మీ దగ్గర? ఎక్కడ పోతున్నాయి యూరియా? మీ దళాలు మీ దగ్గర ఉన్న దళాలు ఎత్తకండి, ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు? మీరు దర్యాప్తు చేయాలి, అది మీరు అడిగేది. ఎన్నికలు జరుగుతున్నటువంటి బీహార్కి ఇక్కడ రావాల్సినటువంటి కోటను కూడా పంపిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించినటువంటి నేపథ్యం. ఇవన్నీ మాటలండి. బీహార్కి అన్ని రాష్ట్రాలు పంపించినాం, ఒక కోటా ఫిక్స్ అయి ఉంటుంది. లాస్ట్ టైం ఎంత ఇచ్చినా దాని ప్రకారం పంపిస్తాం. లాస్ట్ టైం పంపించాలని అదనంగా పంపించినాం. అదనంగా ఎట్లా యూజ్ అవుతుంది? భూమి తింటుందా? రైతులు తింటారా? ఎవరు తింటున్నారు? ఫస్ట్ టైం కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కృత్రిమంగా యూరియా కొరత తెలంగాణలో అయింది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడే కాదు ఎక్కడ వచ్చినా కూడా ఇటువంటి అన్నిటి కూడా కృత్రిమ ఒక షార్టేజ్ తీసుకొస్తారు, బ్లాక్ మార్కెట్ చేస్తారు, దందాలు చేస్తారు. తెలంగాణ రావాల్సిన కోట కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. ఎవరు తెలంగాణ కోటకు అన్ని ఇచ్చినాం, ఎక్కడ కూడా తగ్గలేదు. మా దగ్గర రికార్డ్స్ ఉన్నది. ఈ డిబేట్కి రెడీ ఉన్న దమ్ముంటే రాండి. ఇది రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయం. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, దీనిపైన సిబిఐ విచారణ చేయించాలనేటువంటి డిమాండ్ రామచంద్రరావు చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ హైదరాబాద్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజయవాడలో పర్యటించారు. కొండపల్లిలోని ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పనితీరును పరిశీలించారు. ఏపీ హెచ్ఎంఈఎల్ బోర్డు సభ్యులు, అధికారులతో సమావేశమై చర్చించారు. ఏపీ హెచ్ఎంఈఎల్లో మెషినరీ నాలెడ్జ్ ను ఉపయోగించుకుని ఎలా అప్డేట్ చేయాలి అనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. ఇందుకోసం త్వరలోనే కన్సల్టెంట్ ను ఏర్పాటు చేస్తామని, ఆ కన్సల్టెంట్ స్టడీ చేసిన నివేదికను అమలు చేస్తామని తెలిపారు భట్టి విక్రమార్క. ఉన్నటువంటి వ్యవస్థను సక్రమంగా వాడుకొని లాభాలు ఎట్లా ఆర్జించాలనేటువంటి తపన ఉంటే తప్పనిసరిగా మనం పోటీ పడగలం, సాధించగలుగుతాం. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారికి, సీఎండి సింగరెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, ఈ నిష్ఠాలని ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అట్లాగే నాలెడ్జ్ మొత్తాన్ని కూడా వాడుకొని దీన్ని ఏ రకంగా అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అప్స్కేల్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అవసరమైతే ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు. ఇప్పటికే
త్వరలోనే ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఇదంతా